ఒరేయ్ ఏ పార్టీ రాని ఇది వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు మంత్రులు వీళ్ళు ఎవరైనా కానీ ఒరేయ్ ఏ పార్టీ రాని ఇది అని అనుకునే స్థాయికి వచ్చింది. ఇలా ఏం చెప్పాలండి, ఎవరు నేర్చుకోవాలి? ఇలా ఒక రాజకీయ నాయకుడి నుంచి చూసి ఏదో బడికి పోయేటటువంటి పిల్లగాడు నేర్చుకుందాము అని చెప్పేసి కనుక రాజకీయాలు కనుక చూస్తే, లేకపోతే బడిపోయిన పోరాడు ఇంటికి రాగానే వాళ్ళయ్యా న్యూస్ పెట్టి ఏం నడుస్తూ ఉందామని చూస్తే ఇక ఇవి వస్తూ ఉన్నాయి. ఏం నేర్చుకుంటారు వాళ్ళు? బడికి పోయే పిల్లలు ఏం నేర్చుకోవాలి? పట్టుకునుడు, గల్లా పట్టుకునుడు. మా ఎమ్మెల్యే గారు పట్టుకున్నారండి, మేము పట్టుకుంటే తప్పేందని బల్లె ఒక పొరని గల్లా ఇంకో పొరడు పట్టుకోవాలి. మేడం అడిగితే చెప్పాలి, మేడమో టీచరు అడిగితే చెప్పాలి, ఆడ సారో అడిగితే ఏమైంది మేడం మన ఎమ్మెల్యేలే కొట్టుకుంటారు కదా, మేము కొట్టుకుంటే ఏమవుతుందని అని అలా అన్నట్టు. అంటే వాళ్ళ నుంచి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి కదా. సో అది నేర్పిస్తున్నారు అన్నట్టు వీళ్ళు. అయితే ఈ సంజయ్ అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చేసి నేనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగానే తుడుకున్న కాంగ్రెస్ పార్టీ కప్పుకోలేదా క్లారిటీగా లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసుగా మాట్లాడుతున్నాడు. ఈ కౌశిక్ రెడ్డికి ఉక్రోషం ఆగలే. ఏం చేసిండు, అరే నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు, ఏంది నీ కథ అని చెప్పేసి అడిగి. ఎందుకు అంటే అక్కడ చర్చ సమావేశం ఏంది కలెక్టరేట్లో అని అంటే, పథకాలు ఏ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, ఎన్ని ఇంప్లిమెంటేషన్ అయినాయి, ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సినటువంటి అంశం అన్నట్టు. ఏది కలెక్టర్ గారి సారథ్యంలో మంత్రుల సమావేశంలో ఈయన ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అడిగిండు. మాట పెరిగి గల్లా పట్టుకొని గుద్దుకునే దానికి వచ్చింది అన్నట్టుగా. ఇది కథ. దయచేసి ఎవరైనా సరే, కౌశిక్ రెడ్డి గారు మీరైనా సరే, సంజయ్ గారు మీరైనా సరే, మీ నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు గౌరవప్రదమైనటువంటి హోదాలో మీరు ఉన్నప్పుడు మీరు ప్రవర్తించే తీరు సరే ఏదైనప్పటికీ ఇదేనా అని అన్నది ఒక ప్రశ్న. రెండవది ఏంటి అని అంటే, అసలు ఈ సంస్కృతి తెచ్చిందే కేసీఆర్ అని చెప్పేసి భారత్ వచ్చినాక కొంతమంది చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ఇది తెచ్చిందే ఇది.